కోడంటి ఒంగోలు వచ్చినప్పుడు ఫోన్ చేస్తా. ఫోన్ నెంబర్ ఇస్తారా తాతగారు? ఈ రోజుల్లో పిల్లలు దారి తప్పుడు ఎక్కువ. కొంచెం మీరు ఎలా ఉంటే లైఫ్ బాగుంటుందని చెప్పండి మా అందరికీ. ప్లస్ ఎందుకంటే తొందరపాటు నిర్ణయాలు, అవునవును, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువే ఇప్పుడు వాళ్ళకి. ఇప్పుడు పిల్లలు స్పీడ్గా ఉంటున్నారు. రెండోది ఏంటంటే ఎందుకు కనిపిస్తున్నాయిలే లక్ష్మి నీ మెసేజ్లు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు సావాస దోషాలు ఎక్కువ ఉన్నాయి. పక్కన పిల్లలందరిని చూసి వీళ్ళు కూడా చెడు అలవాట్లు నేర్చుకోవటం, అతి ఖర్చులకి అలవాటు పడిపోవడం. సురేష్ నాయుడు అది సురేష్ నాయుడు తాత 300 టార్గెట్ కాదు, 250 అనయ్యా. సురేష్ నాయుడు చాలే వాళ్ళకి 250 చాలు అయ్యా. జయరాజు ఇప్పుడు ఏంటంటే ఖర్చులకు అలవాటు పడిపోయి తల్లిదండ్రులతో ఇదివరకు ఇప్పటికి మా టైంలో తల్లిదండ్రులకి పిల్లలకి సంబంధాలు బాగుండే. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేవాళ్ళం మేము. వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, మన ఆదాయం ఎంత, మనం ఎట్లా ఉండాలనేది అప్పుడు మాకు తెలిసేది. ఇప్పుడు ఏమందంటే పక్క పిల్లలను చూసి ఖర్చులకు అలవాటు పడి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి అసలు మన నాన్న అమ్మ వాళ్ళకి ఆదాయం ఎంత ఉంది, మనం ఎట్ట ఖర్చు పెడుతున్నాం అది తెలుసుకోవట్లా. పక్కాడు ఖర్చు పెడతాడు ఒకరోజు పార్టీ అని, ఈడు ఒకరోజు పెట్టాలి. ఎక్కడి నుంచి వస్తాయి? ఉండాళ్ళకైతే ఉండయి, డబ్బులు ఇబ్బంది లేదు. లేనాళ్ళ పరిస్థితి, మిడిల్ క్లాస్ వాళ్ళ పరిస్థితి ఏంది? దాంతో ఇదవటం, బెట్టింగులకి వెళ్ళటం, ఇంకేదన్నా అప్పులన్నీ ఎక్కువైనప్పుడు సూసైడ్. అంతే. తల్లిదండ్రులు క్షోభ, వాళ్ళ క్షోభ ఎంత అంతగా తల్లిదండ్రులు పెంచి పెద్ద చేసి పిల్లలు అట్లా ఏదో ఒకటి చేసి చనిపోతే వీళ్ళ బాధ ఎంతో ఆలోచించండి. యూత్ వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే క్రమశిక్షణ ఉండాలి. ముందు మనం 10 రూపాయలు ఖర్చు పెట్టుకున్నా మన పరిస్థితుల ప్రకారం పోవాలి. తర్వాత పద్ధతులు నేర్చుకోవాలి ముందు.